పేరుకి క్రైస్తవుడివి, ఆలయానికి వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తానంటావు, వాక్యం చదువుతున్నానంటావు, బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నావు, రహస్య పాపంతో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. దేవుడు అంటే నేను చూస్తున్నా, దేవుడు నా భారం నా హృదయంలో మంట కలిగిస్తున్నాడు. నేను చెప్పా ఈ మాట. రహస్య పాప జీవితాలు, ఎవరికి తెలియదులే అనుకుంటున్న జీవితాలు. కొంతమంది కంట పాపము చేసి 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 ఇది అలవాటు అయిపోయిందంట. ఇది పాపమా? దేవుడు బాధపడుతున్నాడండి. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎన్నో నేను చేయాలని ఆశపడుతున్నా, నీ జీవితంలో ఎంతో అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నా, నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాను. కానీ నీ బ్రతుకు చూస్తే, ఈరోజు దేవుడు మన బ్రతుకులు చూసి సంతోషపడగలుగుతున్నాడా? ఈ ప్రశ్న జవాబిచ్చుకోండి. మీ బ్రతుకులు చూసి దేవుడు సంతోషపడగలుగుతున్నాడా? మీ బ్రతుకులు చూసి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? మీ బ్రతుకులు చూసి దేవుడు ఇదిగో నా బిడ్డ, ఇది నా బిడ్డ అంటే అని చెప్పగలుగుతున్నాడా? కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల్ని బహిరంగంగా చూపించుకుంటే అవమానపడతారంట. కారణం ఏంటంటే ఆ బిడ్డ జీవితం సరలేదు కాబట్టి. కానీ ఏ బిడ్డలను మంచిగా జీవించి చక్కగా ఎదుగుతాయి తల్లిదండ్రులు అవమానపడతారు. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ కోరుకుంటారు. ఈరోజు దేవుడు మనల్ని చూసి యోబుని చూసి చెప్పిన రీతిగా, నా దాసుడైన యోబు చూడయ్యా, సదనా చూడు, నా దాసుడైన యోబుని చూడు. ఈరోజు మన జీవితాలు దేవుడికి అంగీకారంగా ఉన్నాయా?